అనగనగా ఒక ఊరు. ఆ ఊళ్ళో సుబ్బన్న అనే రైతు ఉండేవాడు. ఆయనకి కొద్దిపాకి పొలం, కొన్ని ఆవులు ఉండేవి. పంటలో కంటే పాలలోనే త్వరితమైన రాబడి ఉండటం చేత తన దగ్గరున్న ఆవుల సంఖ్యను ఎక్కువ చేసుకున్నాడు సుబ్బన్న. చివరికి సుబ్బన్న దగ్గర ఆవుల సంఖ్య ఎంత ఎక్కువైందంటే ఆయనకిక తన ఆవుల్లో ఒకదాని కొట్టం బయట కట్టేయక తప్పలేదు. కొట్టంలో చోటు లేదువై తన దగ్గరున్న ఆవులన్నింటిలోకి అణకువైన ఒక సన్నని ఆవును బయట కట్టేస్తున్నాడిప్పుడు సుబ్బన్న. ఆవు చాలా మంచిది. అది ఎంత మంచిదంటే ఏ సమయంలోనైనా పాలిచ్చేది మంచిగా. దూడను వదలాల్సిన పని కూడా లేకుండానే పాలిచ్చేత సాధువైన ఆవు అది. సుబ్బన్న దగ్గర ఒక మంచి కోడిపుంజు కూడా ఉండేది. రోజూ ఇంకా తెల్లవారకుండానే అది తన గంభీరమైన కూతతో వీధిలోని వారందర్నీ నిద్రలేపేది. ప్రతిరోజూ ఆ కోడిపుంజు కూసే 3వ కూతపు సుబ్బన్న మేలుకొని పాలు పిండడానికి కొట్టంలోకి పోయేవాడు. సుబ్బన్న దినచర్యను గమనించిన పక్కింటామె పిసినారి పుల్లమ్మకు ఒక దురాలోచన వచ్చింది. ఓహో, ఈ సుబ్బన్న ప్రతిరోజు కోడిపుంజు కూసిన 3వ కోతకు నిద్రలెగిసి పాలు పితుకుతాడా? చెప్తాను. రేపటి నుండి మొదటి కూతకే నేను లెగిసి కొట్టం బయట కట్టేసిన ఆవి ఒక్క పాలు పితికి తెచ్చుకుంటాను. అప్పుడు నాకు డబ్బులు కూడా చాలా మిగులుతాయి. ఇక ఆమె రోజు తొలికోడి కూతకే మేలుకోవడం మొదలెట్టింది. లేచిన వెంటనే గబగబా సుబ్బన్న దొడ్లోకి పోయేది. కొట్టం బయట కట్టేసి ఉంచిన ఆవు పాలన్నీ చకచకా పిండేసుకొని ఇంటికి పారిపోయేది. పాపం 3వ కోడి కూతకు మేలుకొన్న సుబ్బన్న దొడ్లోకి పోయి చూస్తే బయట కట్టేసిన ఆవు పాలిచ్చేది కాదు. ఇదేంటి, ఏమైనది ఈ ఆవుకి? రోజు చక్కగా పాల్చేది, ఈ మధ్య అస్సలు పాలివ్వడం లేదు. ఏమైందేంటో అర్థం కావడం లేదు. కారణం అర్థం కాక సుబ్బన్న అయోమయంలో పడిపోయాడు. ఓ 4 రోజులు ఇక లాభం లేదని తానే స్వయంగా కాపలా ఉండి ఒక రాత్రంతా మేలుకుని చూశాడు. మాయమవుతున్న ఆవుపాలన్నీ ఎట్టుపోతున్నాయో తెలుసుకునేందుకు. కోడి కూసిందో లేదో ఒక స్త్రీ రూపం దొడ్లో ప్రత్యక్షమైంది. అది నేరుగా ఆవు దగ్గరికి వెళ్ళి ఆత్రంగా పాలని పిండుకున్నది. ఆపైన ఆకారం పక్కనుండే పుల్లమ్మ ఇంట్లోకి పోయింది. అంటే ప్రతిరోజు పాలు మాయమవుతున్నది ఈ పుల్లమ్మ వల్లనా? చెప్తాను తన పని. రోజూ పాలన్నీ పిండుకుపోతున్న పుల్లమ్మకు గట్టి గుణపాఠం చెప్పాలనుకున్నాడు. ఆ రోజునే కోడిపుంజుని తమ బంధువుల ఇంటికి పట్టించి పంపాడు. చీకటి పడుతుండగా తమ వీధిలోనే ఉండే చాకలి బసవన్న ఇంటికి వెళ్ళాడు. బసవన్న, నీ గాడిదని ఇదొక రాత్రికి మా ఇంటికి తీసుకుని వెళ్తాను. రేపు ఉదయం తీసుకుని వచ్చేస్తాను. సుబ్బన్న అయితే గడ్డి బాగా పెడతాడు. నా గాడిదకు ఈరోజు ఫుల్గా ఆహారం దొరుకుతుంది. అలాగే సుబ్బన్న, నువ్వు తీసుకుని వెళ్ళు, ఏం పర్వాలేదు. గాడిదకు బాగా పచ్చిగడ్డి వేశాడు. దొరక్క పచ్చిగడ్డి దొరకడంతో కడుపుబ్బెట్టుగా తిన్నది ఆ గాడిద. చీకట్లో ఎవరైనా చూస్తే దాన్ని ఆవే అనుకుంటారు. ఇక సుబ్బన్న రోజు కొట్టం బయట ఆవును కట్టేసే స్థానంలో ఆ గాడిదను కట్టేశాడు. అన్నీ అమర్చిన తరువాత సుబ్బన్న హాయిగా నిద్రపోయాడు. ఇక మరునాడు తెల్లవారుజామున కోడి కూయలేదు. రోజూ సరైన సమయానికి వచ్చే పుల్లమ్మ ఆ రోజు కాస్త తడబడి గబగబా దొడ్లోకి ప్రవేశించి నేరుగా ఆవు దగ్గరికి పోయింది. ఆత్రంలో దాని ఆకారాన్ని గాని పరిమాణాన్ని గాని గమనించకుండానే పాలను పిండేందుకు కూర్చుంది. అలా కూర్చుందో లేదో ధబీమని ఒక గట్టి తన్ను శబ్దం. ఆ వెంటనే టంగుమన్న ఇత్తరికుండా శబ్దం. అయ్యో మన్న అరుపు వెలువడ్డాయి. బెదురుపున్న గాడిద పుల్లమ్మను మళ్లీ తన్ని ఓళ్లు హునం చేసేసింది. దొంగ దొరికిపోయింది. తన తప్పుకు పరిహారంగా పుల్లమ్మ 1 వారం రోజులపాటు సుబ్బన్న బోర్డ్లకు ఉచితంగా చాకిరీ చేయవలసి వచ్చింది. దానికి తోడు విరిగిన ఎముకలు సరిచేయించుకునేందుకు చాలా డబ్బులు ఖర్చయినాయి. అందుకే అత్యాశ చెడుబుద్ధి ఉండకూడదు అంటారు.